నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు మన ముందు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అయితే కొంచెం దగదగా అంటున్నాయి. అదే క్రమంలో చంద్రబాబు గారు గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయని వైసీపీ వాళ్ళు భయపడి ఏదైతే హెరిటేజ్ కంపెనీకి సంబంధించిన సిట్ పేపర్స్ ఏవైతున్నాయో ఆ మొత్తం తగలబెట్టారని, దీనికి సంబంధించిన ఎవరైతే సిఐడి బృందంలో మెయిన్ కీలకదారు ఎవరైతే ఉన్నారో అతని పాత్ర కూడా ఉందని అతను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దీని మీద మీరేం చెప్తారు? ఆల్రెడీ అలాంటి అంశమే తెలంగాణలో నడుస్తుంది. ప్రణీత్ రావు గారి విషయం, హార్డ్ డిస్కులు తగలబెట్టేశారు, మూసీ నదిలో వేసేశారు, మూసీ నదిలో దొరికాయి. ఇప్పుడు ఆయన రిమాండ్లో ఉన్నారు. తర్వాత ఆయన కింద అధికారులు కూడా ఒప్పుకున్నారు. ఆయనతో చేయించిన ప్రభాకర్ రెడ్డి గారు కూడా అక్కడ ఉన్న పెద్ద తలకాయలు చెప్తేనే నేను చేశాను, నేను వచ్చి ఖచ్చితంగా నా వాంగ్మూలం ఇస్తాను కూడా విదేశాలకు వెళ్ళిపోయిన వ్యక్తి కూడా చెప్పడం జరుగుతుంది. సేమ్ అంశం కూడా ఇక్కడ రిపీట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. సో ఈ రఘురామరెడ్డి గారి తాలూకు అనుచరులు, అదే ఆయన కింద ఉండే సిబ్బంది ఎవరైతే ఉన్నారో మొన్న తెల్లవారుజామున పత్రాలు కాల్చేశారని, అవి ఖచ్చితంగా అవి కాల్చారో లేదో ఆయనకి చూపించుకోవడానికి వీడియో తీశారు వ్యక్తులు ఎవరు. ఆ వీడియోలో కూడా ఇవి చంద్రబాబు గారివి హెరిటేజ్ సంబంధించినవి, ఎన్ఆర్ రింగ్ రోడ్ సంబంధించినవి అన్నట్టు మాట్లాడుకోవడం వీడియోలో కూడా రికార్డ్ అయ్యి, అక్కడ ఉండే నెక్సా అనేదో అపార్ట్మెంట్ ఉంటుంది, గేటెడ్ కమ్యూనిటీ. ఆ గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించి కూడా కొంతమంది ఆ విండోస్లోంచి చూసి వీడియోలు కూడా తీశారంట. అది తెలుగుదేశం వాళ్ళ వింగ్కి చెప్పడం, వాళ్ళు వెంటనే ఆ వీడియోస్ని క్యాప్చర్ చేయడము, అవి వాళ్ళ సోషల్ బ్లాగ్లో పెట్టడం గట్రా జరిగింది. సో దానికి సంబంధించి ఇన్ని రోజులు జరుగుతున్నా కూడా ఎక్కడ వైసీపీ వాళ్ళు ఖండించడం లేదు, అలా అని పోలీస్ బాసులు కూడా ఎవరు మాట్లాడలేదు. ఏమైందో తెలియదు, వెరసి రఘురామరెడ్డి గారికి అస్సాం ట్రాన్స్ఫర్ అయిపోయింది మొన్న రాత్రి. ఇంకా ఏముంది, ఆయన ఇప్పుడు అక్కడ గౌహతి కేంద్రంగా అస్సాంలో రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వర్తించాలి, అయిపోయింది. అయితే ఇవన్నీ ముందుగానే తెలిసి రేపు ప్రభుత్వం వచ్చాక మనకి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంలోనే వీళ్ళని పత్రాలు కాల్చేశారా? కానీ ఎందుకు కాల్చాలి అంటే చాలామంది విశ్లేషకుల అభిప్రాయం ఏంటంటే అవి డమ్మీవి, అవి సృష్టించబడినవి, క్రియేట్ చేసి పెట్టారు ఈయన చంద్రబాబు గారిని ఇరికించడానికే అని కొన్ని వార్తలు. సో ఈ వార్తలను పెట్టి చూసి ఒక్కసారి బేరీజ్ వేసుకుంటే అర్థమవుతుంది ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు గారు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేసినప్పుడు క్వాష్ పిటిషన్ లాగా కొట్టేసే రావాలని ఆయన అనుకున్నారు. అక్కడికి పిటిషన్ వెళ్ళినప్పుడు వీళ్ళకి పిలుపు వస్తే చంద్రబాబు నాయుడు గారిని ఏ ప్రాతిపదికన అరెస్ట్ చేశారు, కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి, ఏవి తీసుకురండి, మాకు రాష్ట్రంలో అక్కడ ఉన్నాయి, మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకొస్తాం, వాయిదా ఇవ్వండి. మళ్ళీ ఇంకో వాయిదాకి వెళ్తే సిఐడి కోర్టులో ఉన్నాయి, మేము తీసుకొస్తాం అంటే సుప్రీంకోర్టులో చూపించడానికి భయపడ్డారు. ఎందుకు, ఇవి నకిలీవి కాబట్టే అని నేను అనుకుంటున్నాను. నాకు ఒరిజినల్ నకిలీవో తెలిసిపోతాయి కదా వాళ్ళకి కూడా. సో అవన్నీ క్రియేట్ చేశారు కాబట్టి సుప్రీంకోర్టు ఖచ్చితంగా మొట్టికాయ పెడుతుంది, ఇష్యూ పెద్దదవుతుంది. అందుకు వీళ్ళు ఎటువంటి పత్రాలు తీసుకోలేదు. అక్యూజ్డ్ 37ని ఎలా అరెస్ట్ చేశారు, ఏ ప్రాతిపదికన అరెస్ట్ చేశారు, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఉన్నాయా? లేవు. మీరు అనుమతిస్తే రిమాండ్లోకి తీసుకుని విచారించి సాక్ష్యాధారాలు చూపిస్తాం. సాక్ష్యాధారాలతో కదా అరెస్ట్ చేయాలి, పక్కా సాక్ష్యాధారాలతో. లేకుండా అరెస్ట్ చేసి రిమాండ్లోకి తీసుకొని అంటే మెల్లగా ఒప్పించేసి వాళ్ళతో బలవంతంగా సంతకం పెట్టించి చేస్తారా ఏంటి? ఇట్లాంటి మీమాంసల్లో మొత్తానికి ఎన్ని వాయిదాలు తీసుకున్నా కూడా సరైన ఆధారాలు చూపించలేకపోయింది కాబట్టి మొత్తానికి అది బెయిల్ వచ్చేసింది, చంద్రబాబు గారు బయటకు వచ్చారు. సో ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే అవన్నీ ఏవైతే పత్రాలు ఉన్నాయో అవి విజువల్స్లో కూడా ఉన్నాయి. హెరిటేజు, ఎన్ఆర్ రింగ్ రోడ్లో ఈయన ఎంత స్కామ్ జరిగింది, ఎంతమందికి వీళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి తిన్నారు, వీళ్ళ ద్వారా ఆ పర్టికులర్ సంబంధించిన ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులే లబ్ధి చేకూరింది వాళ్ళకి అనే ఉద్దేశంలో చాలా రకాలుగా క్రియేట్ చేసినట్టున్నారు. సో రేపొద్దు ప్రభుత్వం మారితే వీళ్ళందరికీ ఇబ్బంది కలుగుతుంది కాబట్టి, ఒకవేళ దొరికిన ఇట్లా నకిలీ పుట్టించి మీరు చేశారు కాబట్టి ఒక సుపీరియర్గా మీరేం చర్యలు తీసుకున్నారు, మీరు కదా స్ట్రిక్ట్గా ఉండాలి, నిష్పక్షపాతంగా కదా వ్యవహరించాలి, మీరు ఎందుకు చేయలేదు, ఈయన మీద ఏమైనా ఇష్యూ అవుతుందని ఆ పత్రాలు కాల్చేశారు అన్నట్టుగానే వార్తలు గుప్పమంటున్నాయి. పోతే ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేశారో లేదంటే ఎన్నికల కమిషను ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అధికారులను ఖచ్చితంగా మార్చేస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రఘురామరెడ్డి గారు అత్యంత ఆప్తులుగా ఉండేవారట, స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కానీ అమరావతి భూములకు సంబంధించిన విషయంలో. ఆయన ఎక్కడే కలదు సార్, చాలా మంది ఎస్పీలని క్యారెక్టర్ మార్చేశారు. అదే మొన్న గుంటూరు రేంజ్ ఐజీని మార్చేశారు, గుంటూరు అది పల్నాడు ఎస్పీని మార్చారు, పల్నాడు తర్వాత నెల్లూరు, ఆ తర్వాత నంద్యాల కూడా మార్చారు, నంద్యాల ఆ తర్వాత చిత్తూరు తిరుపతి వాడు కూడా
ఎన్నికల అధికారులను కూడా మార్చారు నలుగురు ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ని కాకుండా వీళ్ళని కూడా మార్చారు. ఒకేసారి ఒక నలుగురు ఐఏఎస్ని ఒక 6 ఐపీఎస్ని మార్చేశారు. అంటే జనరల్గా వాళ్ళు కంటిన్యూస్గా 5 ఏళ్ళు పనిచేసినప్పుడు తెలుసో తెలియకో ఒక పార్టీకి మొగ్గు చూపేలాగా లేదా ఒక పార్టీకి ఫేవర్గా ఉండేలాగా పనిచేసి వాళ్ళతో ర్యాపో పెంచుకోవడం వల్ల మొగ్గు చూపుతారనే ఉద్దేశంతో కమిషన్ ఎన్నికల ముందు ఇటువంటి చర్యలు తీసుకుంటాం సహజం. కానీ వీళ్ళు మరీ ట్రాన్స్ఫర్ అయిన కూడా పర్టికులర్ సామాజిక వర్గం చెందిన వ్యక్తుల్లాగే ఉన్నారు. పేర్లు చివరిలో అన్ని పేర్లు చూస్తే కదా. కాబట్టి వాళ్ళని వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని కూడా ఎన్నికల కమిషన్ చర్యలు త్వరగా తీసుకుందని చెప్పాలి. ఇంకా మార్పులు చేర్పులు జరుగుతాయి. ఎందుకంటే ఎన్నికలతో సంబంధం లేని అధికారులను తీసుకొచ్చి కూడా, అంటే రాష్ట్రంతో సంబంధం లేని అధికారులను తీసుకొచ్చి కూడా ఇక్కడ స్ట్రిక్ట్గా ఉండే వాళ్ళు పెడతారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఏమంటారంటే వాళ్ళకి కేంద్రంలో ఉండే వాళ్ళకి ఫేవర్గా ఉండే వాళ్ళని కూడా పెట్టుకుంటారని అంటారు. అది ఎవరు అధికారం ఉన్నప్పుడు వాళ్ళు అట్లా చేస్తుంటారు. బట్ కేంద్రం కూడా ఇప్పుడు ఎన్నికలు కూడా అమల్లో ఉంది కాబట్టి ఆపద్ధర్మంగా ఉండే ముఖ్యమంత్రి ఆపద్ధర్మంగా ఉండే ప్రధానమంత్రి అవుతారు. కాబట్టి ఇవన్నిటిని బట్టి చూస్తే రేపు పొద్దున్న గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ ఇష్యూస్ అన్ని తెర మీదకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆయన ప్రస్తుతానికి రఘురామరెడ్డి గారు గౌహతి వెళ్ళిపోయినా కూడా అక్కడతో అయిపోయింది అనుకోవడం లేదు. ఎందుకంటే లోకేష్ గారు కూడా రెడ్ డైరీ పట్టుకొని చూపిస్తున్నారు కదా. రెడ్ డైరీలో పేర్లు పొందుపరచబడ్డాయి. ఖచ్చితంగా వాళ్ళందరం ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. రేపొద్దున ఎక్కడికి వెళ్ళిపోయినా విట్నెస్ లేదంటే హీరింగ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా రావాల్సిందేగా. లేదంటే దాని మీద కమిటీ వేసినప్పుడు దానికి వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందేగా. దేశం వదిలైతే పారిపోలేరుగా, పారిపోయినా మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే కదా. చూద్దాం అది అంతవరకు వెళ్తే. మొత్తానికి రఘురామరెడ్డి గారికి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయింది. బట్ ఆ స్థాయి అధికారులు ఒకసారి బాధ అనిపిస్తుంది. నిజంగా ఒక పార్టీకో ఒక వ్యక్తికో మొగ్గు చూపేలాగా పనిచేస్తే ఒక రకమైన వీళ్ళు ఇంతారా వీళ్ళకి ఫేవర్రా అనేస్తారు కదా. నిఖార్సగా నిజాయితీగా ఉండే దమ్ము ధైర్యం దేంట్లో ఉండదు కదా. అలా ఎందుకు చేయరు అని అనిపిస్తుంటుంది. బట్ వాళ్ళున్న పొజిషన్కి నాయకులు ప్రెజర్కి అక్కడున్న పరిస్థితులకు కూడా కొన్నిసార్లు వాళ్ళు కూడా తలగొక్క తప్పదేమో కూడా అనిపిస్తుంది. సరే ట్రాన్స్ఫర్ చేస్తే చేయండి, మాకు ప్రమోషన్ లేకపోతే లేదు, కానీ ఇట్లాంటి వ్యవహారాలు తలదూర్చమని కూడా సైలెంట్గా ఉండిపోతారు. ఇంతకుముందు శ్రీలక్ష్మి గారు ఉండేవారు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో. ఆవిడ కూడా ఎంత మంచి పవర్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్. ఒకనొక టైంలో ఆవిడ కేసులు ఎదుర్కొన్నప్పుడు ఎందుకో బాగా అనారోగ్యంగా కనిపించారు, నడవలేని పరిస్థితికి కూడా వచ్చేసారు. సో ఇటువంటివి అధికారులు సివిల్ సర్వెంట్స్ నిఖార్సుగా ఉంటే ఇటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సిన అవసరం రాదు. కానీ కొన్ని సందర్భాల్లో పరిస్థితులు కూడా వాళ్ళని ఆ విధంగా లొంగదీసేస్తాయి. చూద్దాం మరి రఘురామరెడ్డి గారు ప్రస్తుతానికి గౌహతి వెళ్ళిపోయినా రేపు టీడీపీ గవర్నమెంట్ వచ్చాక ఆయన ఎలా వెనక రప్పిస్తారో ఎలా చూస్తారనేది చూడాలి. సార్ థ్యాంక్ యూ సార్.